ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉంది. శరీరం అనేటువంటిది ఆ రూపాలు మార్చుకుంటూ తదానుగుణ్యంగా ఆ ఆత్మ యొక్క పరిణామాన్ని అనుసరిస్తూ చిట్ట చివరిగా శారీరక మానసిక ఆత్మతత్వాలుగా ఒక ఉత్కృష్టమైనటువంటి జీవరూపం ధరించినటువంటి మానవ రూపంలో జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి చేత మాలిన్యాలు, కాలుష్యాలు, జడతత్వాలను తొలగించుకొని ఒక ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానశక్తి తనలో ఏర్పరచుకుని ఆ జ్ఞానశక్తి చేత ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది ఉండేటువంటి స్థితిగా మారినప్పుడు, పరిణామం చెందినప్పుడు ఒక ఉత్కృష్ట మానవుడిగా తెలియపరచబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్ట మానవుడిగా మనుగడ సాగించేటువంటి విధానంలో తాను భౌతికవాదంలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానవతత్వంతో మానవత్వంగా తను ప్రయాణం సాగింపజేయగలిగినప్పుడు తనలోనే ఈశ్వరత్వం మానవత్వంగా ఉంది అనేటువంటి నిర్ధారణకు రాగలుగుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితిని పొంది తరింపజేసేటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, భౌతికమైనటువంటి జీవన తత్వాన్ని అన్వయింపజేస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని భౌతికవాదంలో నిరూపణ చేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము.